శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. Hello, Mama Chennagidra. This is Vishnu roaming in Bangalore. దీన్ని ఏబిసిడి అంటారా? సో అంతకు మించి మనం ఇంగ్లీష్ మేనేజ్ చేయలేంలే కానీ మన మాతృభాషకు వచ్చేద్దాం. ఈ ఛానల్లో బేసిక్ గా మన లాంటి పడే కథలన్నీ అప్లోడ్ చేద్దామని అనుకున్నా. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? సో బండిలో ఫ్యూయల్ తక్కువ ఉంది, ఇవాళ ఎర్లీగా లేచి ఉండే. సరే ఇంకా ఫ్యూయల్ అయితే కొట్టించుకొని వచ్చేద్దామని స్టార్ట్ అవుతున్నా. మన బంటిగాడు ఏందో తెలియదు మా, ఒక్కో రోజు ఒక్కోలా అవుతుంటాడు. Oh, you want to know if I drink regularly or occasionally? Yeah. Well, I do drink occasionally, but the occasions do come regularly. పొద్దున్నే కదా ఎండే ఉంటదిలే అనుకున్నామా, ఎండ మాత్రం అదే ఎంగేస్తుంది. ఇక దానికి తోడు ట్రాఫిక్ ఒకటి. సరే పోనీ ఇది కూడా అడ్జస్ట్ అయిదాం ఏదో ఒకటిగా, మన బతికే ఇంత అని అందాం అనుకుంటుంటే ఈ కపుల్స్ అబ్బా. ఈ జీవితంలో ఇంత టార్చర్ ఒకటే రోజు భరించాలంటే నా వల్ల మాత్రం కాదు మావా. అదిగో ఆ అన్నయ్యని చూడమ్మా, అమ్మాయి పక్కకు రాగానే మనకి అందం గుర్తొచ్చినట్టుంది. చూడండి ఎట్లా సెట్ చేసుకుంటుండో. వావ్ సూపర్ వుమెన్. ఆల్రెడీ సర్వీస్ రోడ్ లో బండ్లు అటు ఇటు ఎంగించుకుంటుంటే అక్క ఏమో రోడ్ మధ్యలో ఆగిపోయింది. కరెక్ట్ గా ఫ్యూల్ స్టేషన్ ముందు మన గోమాత ఎదురొచ్చేసింది. సమస్త పాప క్షయకరం గోపంచగవ్య పాదోదకం సర్వవ్యాధి నివారణం శుభం. ఆ దైవానుగ్రహంతో మనకింత మైలేజ్ ఎక్కువ రావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ లోపలికి వెళ్ళిపోయినమ్మా. నమ్మ జీవితం ఈడిదాకా వచ్చినాక తెలిసింది ఏంటంటే నేను వ్యాలెట్ తీసుకురాలే. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి, మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా. అది కూడా కరెక్టే కదా అనుకోని యూపీఐ కొట్టేసిన. ఇది రియలైజేషన్. సరే ఎట్లాగో ఫ్రీయే కదా అని ఇంత ఎయిర్ కూడా చెక్ చేసుకొని రీఫిల్ కొట్టేసినామా. రండి రండి అందరు రండి. ఇంకా అది మా ఈ పూటకి దీంతో అయిపోయింది. ఇంకా పోయి ఫ్రెష్ అయ్యి కొంచెం పనులు ఉన్నాయి చూసుకొని లంచ్కి ఏం చేయాలని ఆలోచించాలి. ఏంటి సడన్గా ఇప్పుడు బానే ఉన్నాగా. సో ఫ్రెష్ అయ్యి అట్లా కొంచెం గాలి తిరిగేసి వచ్చిన. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది ఆఫీస్ వాళ్ళు బయటకు వెళ్దాం తినడానికి అని అన్నారు. ఎక్కడికి పోదాం అని ఆలోచిస్తుంటే ఏలియన్ కైండ్ అని ఒక రెస్టారెంట్ ఉండే, చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడికి పోదామంటే సో స్టార్ట్ అవుతున్నా. అగో నేను అట్లా చేసి చూపిస్తాను అత్తవా అన్నట్టు. వస్తావా? సరే మనలాంటి వాళ్ళు సమాజ సేవ చేయాలి అన్న ఫీలింగ్ తో, అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇక బ్రో కూడా మనం పోయేదికే పోవాలన్నాడు. సరే ఏముందిలే అని ఎక్కిచ్చేసుకున్నా. మరి ఏమనుకున్నాడో బ్రో, ఖాళీ కూర్చున్నా అని అడిగిండా లేకపోతే నార్మల్ గానే అడిగిండా తెలియదు కానీ మనల్ని బండి పేరేంటిది అని ఇట్లా డీటెయిల్స్ అడుగుండే. ఇక మనకు వచ్చిన అంతంత మాత్రం కన్నడలో ఆన్సర్లు చెప్పేసినామా. కెమెరా ఇట్లా చూసి ఏంది బ్రో బ్లాగ్ చేస్తావా అని అడిగిండు. మన రెస్పాన్స్ చూడండి. విష్ణు విన్యాసం
ವಿನ್ಯಾಸಂ. ನಾನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಣ್ಣ. ದೊಡ್ಡದು ಇಲ್ವಾ ಚಿಕ್ಕ సో అదనమాట. ఏ పెద్ద వ్లాగర్ ఏం కాదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ పెట్టినా అని చెప్పిన. అంతేగా సార్, మేము లేనోళ్ళం వాళ్ళు ఉన్నోళ్ళు. ఇక మనకు అచ్చిరాని కన్నడతో కాసేపు కన్వర్సేషన్ పెట్టినామా. ఇక బ్రో ఈడ దిగుతా అన్నాడు, ఇంకా మనం ఈడ దించేసే అష్టే. లెఫ్ట్ కు లుక్ వేసినామా. క్రేజీ స్ట్రాపింగ్ ఉంది బేబీది, పాపం మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో అది మా ఇట్లా చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ నా లొకేషన్ కి అయితే వచ్చేసిన. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. మన వాళ్ళు అయితే ఎవరికి కనిపించట్లే ఈడ. చూడాలి ఏం జరుగుతుందో. A few moments later, 2,000 years later, one eternity later. ప్రపంచంలో ఎవరిని నమ్మినా నీకోసం వెయిట్ చేస్తున్నా తొందర రారా అన్న దోస్తు గాని మాత్రం నమ్మద్దు మా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా ఈ దోస్తులతో ఇవి కామనే కదా అని 4 బతకా నీళ్ళు కొట్టుకుంటా ఏలియన్ కైండ్ దగ్గరకు వచ్చేసినమ్మా. ఇదే ఏలియన్ కైండ్. చూడడానికి చాలా చిన్నగా ఉంది, కూర్చోడానికి ఏరియా పెద్ద ఏం లేదు ఈడ. ఇక టేక్ అవే తీసుకొని కార్లో కూర్చొని తిందాం అనుకున్నాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఎంత ఉంది ఫుడ్? ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే. ఇక శాండ్విచ్లు బర్గర్లే చెప్పినాం మా ఈ లంచ్ కి. మనోడు ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది అన్నాడు. ఈడ థిక్ షేక్లు ఉన్నాయి మా. సరే చూడడానికి మంచిగా ఉన్నాయి అని చెప్పి అవి అయితే చెప్పేసినాం. ఫస్ట్ అయితే అవి ఇస్తా అన్నాడు, అవి ఒక 5 minutes ఇచ్చేసిండు. ఇక మాట్లాడుకుంటే అది అయితే తాగకుండా కూర్చున్నాం. తాగరా, తాగుతూ ఎంజాయ్ చేయరా. సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్ ఓరిల క్రేజీ కేకల్. ఇక అన్ని పట్టుకొని కార్లో కూర్చున్నాం. ఇగో ఎన్నున్నాయి చూడాలి, డబ్బాలు మొత్తం నింపేసిన వెనక సీట్ అంతా. ఓరి నీ మొత్తం గంగా, నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. వీడేదో కోట్ రాసింది మా బాక్స్ లా. హ్యూమన్స్ మేక్ స్టూపిడ్ సారీ ఇంగ్లీష్ రాదు. హ్యూమన్స్ మేక్ స్టూపిడ్ చాయిసెస్ రాదర్ బి అన్ ఏలియన్ అంట. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఆ బర్గర్ ని ఓపెన్ చేసేసినాం. ఏంది మామ ఈ సైజు, డబ్బాకి బర్గర్ కి అసలు మ్యాచ్ అవ్వట్లేదుగా. ఇది లేస్ ప్యాకెట్ వాళ్ళ ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉంది. సిగ్గు శరం లేకుండా దాన్ని ఎలా తింటాడో చూడు. ఇంకా జరలే ఏదో ఒకటి చేద్దామని ఆయనతో దాన్ని కూడా అరగదింగేసి. వీళ్ళు ఎంత సంపాదించే లాభం వండం లేదు ఎదవలకి. రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మా ఊళ్ళో జ్వరం వచ్చినోడికి ధర్మాసుపత్రిలో పెడతారు. నాకే రోగం లేదు. ఇంకా మన బండిగా తీసుకొని రిటర్న్ పీజీ సైడ్ వెళ్ళిపోయినాము. ఈ రోజుకి మన కథలు ఇంతే. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ర్యాండమ్ షిట్ లైక్ దిస్. ఓకే బాయ్. విష్ణు